హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఒక లక్షాధికారి ట్రైన్లో ప్రయాణం చేసి దిగాడు. ఆయనకు రోజు పేపర్ చదివే అలవాటు ఉంది. ట్రైన్ దిగగానే పేపర్ కోసం చూస్తారు. ఒక 8 సంవత్సరాల వయసున్న అబ్బాయి పేపర్ అమ్ముతూ కనిపిస్తాడు. ఆ బాబుని పిలిచి ఒక పేపర్ ఇమ్మంటాడు. ఆ అబ్బాయి పేపర్ ఇస్తాడు. పేపర్ తీసుకుని డబ్బులు ఇద్దామనుకుంటే ఆ లక్షాధికారి దగ్గర చిల్లర ఉండదు. అన్ని నోట్లే ఉంటాయి. అయ్యో, చిల్లర లేదు ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటాడు. దానికి ఆ అబ్బాయి, పర్వాలేదు సార్, పేపర్ తీసుకోండి అని ఇచ్చి వెళ్ళిపోతాడు. అలాగే ఇంకొకసారి కూడా బిజినెస్ పని మీద వచ్చినప్పుడు కూడా పేపర్ కొందామనుకుంటే చిల్లర ఉండదు. ముందుసారి పేపర్ ఇచ్చిన అబ్బాయి పేపర్ అమ్ముతూ ఉంటాడు. ఈసారి కూడా తీసుకోండి సార్ పేపర్, పర్వాలేదు అని అంటాడు. మీ యజమాని తిట్టడా అని ఆ లక్షాధికారి అంటాడు. పర్వాలేదు సార్, ఇచ్చే కమిషన్ తగ్గిస్తాడు అంతే అని పేపర్ ఇచ్చి వెళ్ళిపోతాడు. 15 సంవత్సరాలు అయింది. లక్షాధికారి కాస్త కోటీశ్వరుడు అవుతాడు. కానీ అప్పుడప్పుడు ఆ కోటీశ్వరుడికి పేపర్ అమ్మే అబ్బాయి గుర్తుకు వస్తూ ఉంటాడు. ఆ అబ్బాయికి ఏమైనా సాయం చేయాలి అని అనుకుని తన దగ్గర ఉన్న మనుషులను ఆ అబ్బాయిని వెతికి తీసుకురమ్మని పంపుతాడు. ఆ అబ్బాయిని వెతికి తీసుకుని వస్తారు. ఆ కుర్రాడిని చూసి, నేను పెద్ద కోటీశ్వరుని, నీకు మంచి జాబ్ ఇస్తాను, లేదా ఎంత డబ్బు కావాల్సినా ఇస్తాను చెప్పు అంటాడు. దానికి ఆ అబ్బాయి, నాకు ఏమీ వద్దు సార్ అంటాడు. కానీ నీకు ఏదైనా సాయం చేయాలని ఉంది. నేను శ్రీమంతుడిని అయ్యి ఉండి నీవు డబ్బుకు ఎందుకు ఇబ్బంది పడాలి చెప్పు అని అంటాడు. దానికి ఆ అబ్బాయి నవ్వి, మీరు శ్రీమంతుడు ఏమిటి, నేను శ్రీమంతుడిని అంటాడు. దానికి ఆశ్చర్యపోయి, నీవు శ్రీమంతుడు ఏమిటి, నీవు ఇప్పటికీ పేపర్లు అమ్ముతున్నావు అని అంటాడు ఆ కోటీశ్వరుడు. దానికి ఆ అబ్బాయి, నా దగ్గర రూపాయి లేకపోయినా, మీ జేబులో నోట్లు ఉన్నా, నా దగ్గర ఉన్న పేపర్ ఊరికే ఇచ్చాను. ఒకసారి కాదు 2 సార్లు ఇచ్చాను. అంటే నేను శ్రీమంతుడినా, మీరు శ్రీమంతుడా అని అడుగుతాడు. శ్రీమంతుడు అవ్వాలంటే సాయం చేయాలని మనసు ఉండాలి, కానీ కోట్లు లక్షలు ఉండక్కర్లేదు. ఆ రోజు కూడా మీ దగ్గర 2 రూపాయలు లేవు, కానీ 10 రూపాయల నోటు ఉంది కదా. నాకు 10 రూపాయలు ఇవ్వడానికి మీరు ఇష్టపడలేదు, కానీ నేను నా జేబులో 10 పైసలు లేకపోయినా నేను 2 రూపాయల పేపర్ ఊరికే ఇచ్చాను. అంటే నేనే శ్రీమంతుడిని అని మీరు ఏమీ అనుకోవద్దు. నేను కష్టపడి సంపాదించుకోగలను. కష్టపడలేని ముసలి వాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. మీలాంటి మంచి మనసు ఉన్నవాళ్ళు ఎంతోమందికి సాయం చేయగలరు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ పెద్ద మనిషి, నువ్వు చెప్పింది నిజం, నువ్వే శ్రీమంతుడివి, నేను కాదు అని అనుకుంటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.